నమస్తే జీడీఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్స్యకార కుటుంబాల పరామర్శ, జగన్ భరోసా. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు 2028 జూన్ 2లోపు పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తమిళనాడులో భారీ నియామకాలు, వేల మందికి ఉద్యోగ ఉత్తర్వులు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో నియామకాలను శ్రీకారం చుట్టారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు, 1393 మంది హెల్త్ ఇన్స్పెక్టర్లకు నియామక ఉత్తర్వులను ఆయన అందజేశారు. అదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 139.47 కోట్ల వ్యయంతో నిర్మించిన వైద్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు 2028 జూన్ 2వ తేదీ నాటికి వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వరంగల్ విమానాశ్రయం తెలంగాణ అభివృద్ధికి కీలక మౌలిక సదుపాయంగా మారుతుందని ఆయన తెలిపారు. విమానాశ్రయం పూర్తయితే వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెరుగైన వైమానిక అనుసంధానం లభించడంతో పాటు పర్యాటకం, పారిశ్రామిక రంగం, ఐటీ, వాణిజ్య కార్యకలాపాలకు లభిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి వెల్లడించారు. నిర్ణయించిన గడువులోగా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరొక పక్కన మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా వరంగల్ అంటే చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆయనకి. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గాని, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక కల్చర్ గాని, దీన్నన్నింటినీ కూడా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో సహకారం కూడా అందిస్తున్నారు. ఇలా అందరం కూడా మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంగా కంకణం కట్టుకొని అక్కడ ల్యాండ్ తాలూకు విషయం ఎన్నో సంవత్సరాల నుంచి, ఇదేదో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా కేంద్రం నుంచి మేము రిక్వెస్ట్ చేశాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్నంతటిని కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సెలరేట్ చేసి ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ ని మనం టెండర్ వేసుకున్నాం.
ఎయిర్పోర్ట్ తాలూకా రన్వేని కూడా టెండర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాం. అలాగే మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ కానీ అదర్ అలీడ్ యాక్టివిటీస్ కానీ దానికి కూడా ఒక 3-4 వారాల్లోనే టెండర్ వేసి కన్స్ట్రక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వరంగల్ ఎయిర్పోర్ట్ లో మొదలు పెట్టాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మా ఏఐ టీం గాని మా మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరితో కూడా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకొని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. మీకు తెలుసు, మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఏవైతే సుమారు 90కి పైగా ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో మనం నిర్మించామో. విశాఖపట్నం జబ్బర్తోటలో జరిగిన బోటు ప్రమాద బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు సరైన సహాయం, పరిహారం అందలేదని బాధితులు జగన్ కు వివరించారు. దెబ్బతిన్న బోట్లకు ఇన్సూరెన్స్ పరిహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ధైర్యం చెప్పిన జగన్ స్థానిక నాయకులతో కలిసి మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హక్కుంది. ఈ యొక్క మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన చనిపోయిన నా సోదరుడి భార్య, ఈ యొక్క చిన్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పైచిలకు సముద్రంలో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. అబద్ధమా? మీరందరూ ఈరోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు? ఎందుకు మీరందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. 5 ఏళ్లు రాయలసీమను మోసం చేసిన వారు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారా అంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిమారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అంటే రాయలసీమ లిఫ్ట్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా వాడుకొని రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్, అంటే పొలిటికల్ సినారియో మారిపోద్ది. తెలుగుదేశాన్ని మనం బదనాం చేస్తే చేసిన పాపం వైసీపీ. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వైసీపీ టైంలో 2021లో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం మీద మీరు కాన్ఫరెన్సులు పెట్టుకునే బదులు ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి, అక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోండి. మీ టైంలో ఏం చేశాం? రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores, అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం.
ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. ఇది మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరి నగరి, తెలుగుదేశం బ్రాండ్, ఎన్టీ రామారావు గారి బ్రాండ్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని కోరుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరై ప్రత్యేక పూజలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తుంటారని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పైడికొండల కృష్ణ, అంజని సత్యబాబు, కోపల్లి శ్రీను, గ్రంథి శ్రీను, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున చిట్టవరంలో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరూ కూడా మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో మరి జనసేన పార్టీ అధినాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల కిందట మరి ఆయన ఏదైతే ముంబైలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేసుకున్నారు. మరి ఆయన దాదాపు 3.5 గంటల శస్త్రచికిత్స చేసుకున్న ఆ రోజున మరి సాయంత్రం ఐసీయూ నుంచి రూమ్ కూడా రావడం జరిగింది. మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మరి ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఎక్కడా కూడా ఆయన ఇబ్బంది పడకుండా కూడా బ్రహ్మాండంగా జరిగి మరి ఆయన రూమ్కి రావడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జనసేన అభిమానులందరూ కూడా, జనసేన పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ నాయకులందరూ కూడా మరి ఆంజనేయ స్వామికి పూజలు చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే త్వరగా కోలుకొని మరి అదేవిధంగా ఆయన ఉన్నటువంటి బాధ్యత ద్వారా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసుకున్న బాధ్యతలు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఆలోచనతోటి మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మరి పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో ఇక్కడ పూజా కార్యక్రమం చేసాం. మేము ఒకటే మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి శస్త్రచికిత్స జరిగింది, ఆయన ముంబైలోని హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకొని మరి ఆయన పూర్తిగా ఆయన తగ్గి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం మేము. ఎల్బీ నగర్ కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి తనపై తన కుమారుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఏఏ రూపొందించిన వీడియోలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన వాటిని బీసీ సామాజిక వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల మధ్య చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందాలని పేర్కొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి తాము ఎప్పుడూ ఏ కులాన్ని లేదా సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరి మనోభావాలనే దెబ్బతిన్నట్లయితే వారికి బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నమస్కారం, నేను మీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో మాపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మా కొడుకు పైన కూడా ఏవో అనుచిత వ్యాఖ్యలు చేసిరని చెప్పి రకరకాలుగా వీడియోలు రిలీజ్ చేసి మాపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుల సంఘాలని, ముఖ్యంగా గౌడ కులస్తులను, యాదవ కులస్తులను రెచ్చగొట్టి మా పైకి ఉసిగొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మధ్యన ఏ క్రియేషన్ వచ్చి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఇవన్నీ కాపీ పేస్ట్ చేసి వాటిని మసాలా తయారు చేసి జనాలకు వదిలిపెట్టి కుట్ర చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. గత ఎన్నికలు చూసినా కూడా నేను ఈ ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ రాకున్నా కూడా మదియాజ్ గౌడ్ గారికి పూర్తి స్థాయిలో నేను, నా కుటుంబ సభ్యులు, నా కార్యకర్తలు ఆయనకు పనిచేయడం జరిగింది. దయచేసి కొందరు కుట్రపూర్తంగా ఈ పని చేస్తున్నారు కాబట్టి వాటి నమ్మొద్దని చెప్పి మీ అందరికీ, కుల సంఘాల పెద్దలందరికీ నేను నమస్కరించి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు కూడా నేను కూడా ఏ కుల సంఘాన్ని కానీ, కుల సంఘ పెద్దల్ని కానీ, కులాన్ని కానీ దూషించే దాఖలు లేవు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కులస్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఉన్నారు. రాజకీయంగా నా కొడుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
ఎన్నికైనప్పటి నుంచి మా పైన పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఇవన్నీ వీడియోలు. ఇప్పటికీ 2-3 వీడియోలు నేను మాట్లాడినని చెప్పి వచ్చినాయి. దానికి ఇంకా కూడా రావచ్చు వీడియోలు. కొందరు వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ ఇష్టానుసారంగా మాపై చేస్తున్నారు. ఇవి 2-3 రోజుల్లో బయటకు వస్తాయి. నేను కుల సంఘాలని, ముఖ్యంగా గౌడ కులస్తులను కానివ్వండి, యాదవ కులస్తులను కానీ, మిగతా ఇతర కులస్తులను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు కూడా దూషించలేదు. ఒకవేళ మీ యొక్క మనోభావాలు దెబ్బతిన్నైతే నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. గంజాయి, హషీష్ ఆయిల్ అక్రమంగా తరలిస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 కిలోల హషీష్ ఆయిల్, 2 కిలోల గంజాయి, 3 మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు 33 లక్షలుగా పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ సరుకును కాకినాడ జిల్లా పెద్దాపురానికి తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బచ్చల మోహన్ పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంజాయి, హషీష్ ఆయిల్ అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 112 లేదా 1972 నెంబర్లకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే తేదీ 14/7/26 మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం సిఐ గారు, రేవతమ్మ గారు రూరల్ సిఐ గారు, అలాగే రామారావు ఎస్ఐ గొల్గొండ, ఋషికేష్ ఎస్ఐ కేడీపేట, మిగతా సిబ్బంది అందరూ కూడాను ఏటిగారంపేట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అటు నుంచి వస్తున్న ఒక 3 బైక్స్ మీద వస్తున్న 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. అనుమానంగా వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 లీటర్ల హ్యాషిష్ ఆయిల్, అట్లాగే ఒక 2 కేజీల గంజాయి, అట్లాగే ఒక 5 ఫోన్లు, 3 మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 5గురు కూడా లోతుగడ్డ వెళ్ళి లోతుగడ్డ దగ్గర ఈ 2 కిలోల హ్యాషిష్ ఆయిల్, 2 కేజీల గంజాయి పట్టుకొని వస్తుండగా మనకి ఏటిగారంపేట దగ్గర దొరికారండి. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నాము. మధ్యవర్తుల సమక్షంలో తీసుకొని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే దీని తాలూకా టోటల్ మనం ఈ ప్రాపర్టీ తాలూకా వాల్యూ సుమారుగా 33 లక్షల రూపాయలు ఉంటుంది ఈ ప్రాపర్టీ అంతా కూడా. దీన్ని ఎక్కడైతే డెస్టినేషన్ని పట్టుకోవాల్సి ఉంది, ఇంకా అట్లాగే సోర్స్ను కూడా A1 ఎవరైతే ఉన్నారో ఇందులో బచ్చల మోహన్ కూడా పట్టుకోవాల్సి ఉన్నది. వాళ్ళ కోసం ఆల్రెడీ మనం టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మిగతా వివరాలన్నీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత చెప్తాము. ఈ కేసులో గుడ్ వర్క్ చేసినందుకు గాను సిఐ రేవతమ్మ గారు, అలాగే రామారావు గారు, ఎస్ఐ గొల్గొండ, ఋషికేష్ ఎస్ఐ గారు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ వాసు, సన్యాసరావు ఏఎస్ఐ గారు, వెంకటేష్ ఏఆర్హెచ్సి, ఏఆర్పిసి చిన్నారో, అంటే వీళ్ళంతా చెక్ పోస్ట్ దగ్గర మన పర్మనెంట్ చెక్ పోస్ట్ తాలూకా స్టాఫ్ అండి. అలాగే హోంగార్డ్ శ్రీను, భాను, వీళ్ళందరూ కూడా ఈ కేసులో వీళ్ళు ముద్దాయిలను పట్టుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న జరగనున్న సాలకట్ల ఆదివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల అలవారు తిరుమంజనం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం ఏటా ఉగాది, అనివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఈ పవిత్ర శుద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనంద నిలయం నుండి బంగారు వాకిలి వరకు ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోర్టుతో సహా మొత్తం ఆలయ పరిసరాలను సిబ్బంది నీటితో శుభ్రపరిచారు. ప్రత్యేక పరిమళ జల ప్రోక్షణం, స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి ఆలయం అంతటా నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ప్రోక్షణం చేశారు. అనంతరం మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి అర్చకులు ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష పూజల కారణంగా ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారికి తులాభారం వేదలిసిన భక్తులకు విజ్ఞప్తి.
ఓం నమో వెంకటేశాయ. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయలాలవారి తిరుమంచనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆ ఆచారాన్ని ఈరోజు పాటించడం. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం తోటగ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో వారి స్థానంలో స్థానిక యువతతో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారికి నెలకు సుమారు 5,000 చొప్పున చెల్లిస్తూ బోధన కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులు ఏజెన్సీలోని మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యల పేరుతో నెలల తరబడి విధులకు దూరంగా ఉంటున్నారని, దీంతో గిరిజన విద్యార్థులు చదువుకు తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బొత్తాడ గౌరీశంకర్రావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా విద్యార్థి విభాగం వైఎస్ఆర్సీపీలో మా గిరిజన ప్రాంతంలో విద్య అనేది అందని ద్రాక్షగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల కొరత, అలాగే కొండ ప్రాంతాలకు కూడా ఉపాధ్యాయులు వెళ్ళలేని స్థితి ఏర్పడింది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలతో పోల్చి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలను విలీనం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎక్కడైనా 1 నుంచి 5వ తరగతి పిల్లలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. గిరిజన ప్రాంతాలలో విద్యార్థులు ఒక ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళడానికి కొండలు, వాగులు, గుట్టలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో విద్యను దూరం చేయడం అనేది సమంజసం కాదు. ఒకసారి గమనించుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో, ఫిన్లాండ్ లాంటి దేశంలో ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ చిన్న స్కూల్ ఏర్పాటు చేసి అక్కడ ఉపాధ్యాయులు నియమించడం, అలాగే స్వీడన్ లాంటి, నార్వే లాంటి దేశాలలో ఇదే మాదిరిగా విద్యార్థులు ఎక్కడుంటే అక్కడ ఉపాధ్యాయులను పంపించడం. మన దేశంలో కూడా హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లడక్ లాంటి ప్రాంతాల్లో కూడా ఒక సరైన విద్యను అందించడానికి కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి విద్యపై చాలా రకాల ప్రగల్భాలు పలికి మంచి విద్యను అందిస్తామని చెప్పిన మహనీయులు ఈరోజు విద్యను అందరదాక్షగా మారుస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఏదైతే పర్యవేక్షణకు వీలుగా ఉండదన్న ఉద్దేశంతో అధికారులు ఈరోజు పాఠశాలలను మైదాన ప్రాంతాలతో మెజ్జి చేయాలని చూస్తున్నారని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మేము కోరుకున్నది ఒకటే, కొండ ప్రాంతాల్లో కూడా విద్య సరైన పద్ధతిలో విద్యార్థులకు అందాలి, పాఠశాలలు ఉండాలి, ఉపాధ్యాయులు నిత్యం వెళ్తూ ఉండాలి, అధికారుల పర్యవేక్షణ కూడా జరగాలి. ఇవి లేకుండా ఎవరో వాలంటీర్ల ద్వారా నిర్ణయిస్తే విద్యను అందిస్తే మాత్రం సహించేది లేదు. వీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మాకు కావాల్సింది మా లిపి, మా సంస్కృతికి సంబంధించిన ఉపాధ్యాయులను, వాలంటీర్లను నియమించండి అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కొండలపైకి వెళ్లకుండా వాళ్ళ స్థానంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదో అరకొర డబ్బులు ఇచ్చి విద్యను అభ్యసించడం సరైన పద్ధతి కాదు. ఇలా చూసుకుంటే భవిష్యత్తు అంతా అంధకారంలో పడి గాడి తప్పి వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం ఉంది. పూర్తిగా గిరిజన విద్యా వ్యవస్థ నాశనం అయిపోయి గిరిజనులు అనేవారు లేకుండా పోతారు. ఈ విషయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఆందోళన కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని జనసేన నాయకుడు అద్దేపల్లి గణేష్ అన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. జనసేన నాయకుడు అప్పన్న ఎన్ఎస్జీ దొరబాబుపై నమోదైన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో జనసేనను అవసరానికి ఉపయోగించుకుని తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే నర్సీపట్నంలో జనసేన మరింత బలపడుతుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని అద్దేపల్లి గణేష్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ. ఏదైతే నర్సీపట్నంలో కూటమిలో జనసేనకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని దానికి ప్రజలకు తెలియజేయాలి, అధిష్టానానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే నర్సీపట్నంలో ఎవరైతే జనసేనలో చురుగ్గా తిరుగుతారో, బాగా పనిచేస్తారో వారి మీద ఏదో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని వెనకలాగే విధంగా కూటమిలో ఉన్న పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ నర్సీపట్నం నుండి పూర్తిగా ఖండిస్తున్నాం. పట్నంలో ఏదో ఒక రోజు జనసేన జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా ఆలోచించాలి.
మేము మీకు కష్టపడి పని చేసాం, మీరు మాకేం డబ్బులు ఇచ్చారా చెప్పండి బహిరంగ. మీ దగ్గర డబ్బులు తీసుకుని మేము పని చేసామా చెప్పండి. గెలిచిన తర్వాత మీరు మాకేం చేస్తున్నారో మాకు చెప్పొద్దు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము కష్టపడి పని చేసిన కుర్రాలని ఈరోజు కూటమిలో మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అన్ని ఇబ్బందులు పడలేదు, కూటమి ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడుతున్నాం. దానికి కారణం ఏంటో ఒకసారి పెద్దలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు మీ ఇద్దరే కాదు కుర్రాళ్ళు, మేము కూడా మీ కుర్రాళ్ళమే, మీరు ఆ విధంగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ లోపం ఉందో ఇకనైనా సరే సరిదిద్దాలని చెప్పి కూటమి పెద్దలందరికీ కూడా మరొకసారి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రానున్న రోజుల్లో కాలమే సమాధానం చెప్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.